హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంగ్లీష్ పరంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను డైలీ నా నోట్స్ అయితే కొంచెం కొంచెంగా మీకు టాపిక్ వైజ్గా చూపించడం అయితే జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు క్వశ్చన్స్ ఎన్ని టైప్స్ అనేటువంటి దాని మీద నేను ఇది చేస్తున్నాను. నా నోట్స్ క్వెషన్స్ టాపిక్ మీద. సో అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ టెస్ట్. ఆల్రెడీ మన ఛానల్‌లో టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతా ఉన్నాయి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటివి అటెంప్ట్ చేయండి. టెస్ట్‌లన్నీ రాయండి. ఆల్మోస్ట్ మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తెలుగుకి సంబంధించి ఆల్ టెస్ట్ అండ్ ఈ ఇంకోటొచ్చి మనకి మ్యాథ్స్ కదా! సో, ఈ మ్యాథ్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ మనము 12 టెస్ట్స్ దాకా అయితే కంప్లీట్ చేసుకొనున్నాము. ఈ అర్థమెటిక్ చాప్టర్ నుంచి. ఓకే. సో, అందరూ ఆ టెస్ట్ అయితే అందరూ రాయండి. అండ్ మీరు ఇంకోటి మన వాట్సాప్ ఛానల్‌లో గనుక మీరు చేరిపోయి ఉంటే, అక్కడ నేను నా డీఎస్సీలో నేను రాసుకున్నటువంటి నోట్స్, పీడిఎఫ్స్, షార్ట్ నోట్స్, షార్ట్ ట్రిక్స్, ఏవేవి ఇంపార్టెంట్ ఏరియాస్, క్లిప్స్ అలాంటివన్నీ నేను అక్కడ పెడతా ఉంటాను కాబట్టి, సో అక్కడ నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ కూడా జాయిన్ అయిపోండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే, జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే. అండ్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, సో ఈరోజు టాపిక్ వచ్చి మనకి క్వశ్చన్స్ ఎన్ని టైప్స్, ఎలాగా మనము స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తే క్వశ్చన్ అనేటువంటిది మనం ఎలాగా ఫ్రేమ్ చేయాలి అనేటువంటిది మనకి ప్రీవియస్ డిఎస్సిలో కూడా మంచిగా చాలా క్వశ్చన్స్ అడిగున్నారు ఆ టాపిక్ పైన. సో దానికోసం అని చెప్పి చేస్తున్నాను క్వశ్చన్స్. సో 2 టైప్స్ అనమాట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో అది ఇంకోటి అసలు క్వశ్చన్స్ అనేటువంటిది ఎలాగ చేంజ్ చేయాలి మనం. స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తే క్వశ్చన్స్ అనేటువంటిది మనము ఎలాగా మార్చాలి క్వశ్చన్లోకి దాన్ని అని. సో ఇలాగ స్టేట్మెంట్ ఇది, క్వశ్చన్ ఇది, ఇలాగ ప్రతిదీ నేను క్లియర్ కట్గా అయితే ఇలాగ రాసుకున్నా. సో ఇలాగనమాట. సో నాకు ఇంపార్టెంట్ అనిపించిన దగ్గర స్టార్ మార్క్ వేసుకోవడం, ఇంపార్టెంట్ అని రాసుకోవడము, ఇలాగ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్, చేంజింగ్ ద స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్లోకి స్టేట్మెంట్స్ ఇస్తే ఎలాగ మార్చాలి, ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ రాసుకోవడం, దాన్ని క్వశ్చన్లోకి మార్చడం. ఇలాగా అయితే నేను ఈ ఇంగ్లీష్కి అయితే నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను నోట్స్. అండ్ ఆల్రెడీ మనము క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి నోట్స్ కూడా నేను చూపించాను వీడియోలో. సో అది కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన తర్వాత అది ఎవరికైనా కావాలి అని అనిపిస్తే మటుకు అక్కడ కామెంట్ చేయండి. సో ఎంతమందికి కావాలి, ఎవరు అడుగుతున్నారు అనేటువంటి దాన్ని, ఎంతమందికి అవసరం ఉంది అనేటువంటిది నేను దృష్టిలో పెట్టుకొని, సో దాన్ని నేను మీకు అవైలబిలిటీగా అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇఫ్ క్లాజ్కి సంబంధించినటువంటి నోట్స్ కూడా నేను చేసున్నాను. సో ఇఫ్ క్లాజ్ అనేటువంటిది మొత్తము 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ దాంట్లో ఉంటాయి. మొత్తం దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ మొత్తం కూడా నేను అది కూడా వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో దాన్ని కూడా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా అండ్ టెన్సెస్, వాయిస్, సో మిగతావి కూడా నేను అప్కమింగ్లో అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.